తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘం సమాఖ్య అనుబంధ సంస్థ అయిన కూకట్పల్లి నగర బ్రాహ్మణ సమాఖ్య ఆధ్వర్యంలో 20 మంది బ్రాహ్మణ కుటుంబాల పిల్లలకు సామూహిక ఉచిత ధర్మోపయన కార్యక్రమం నిర్వహించారు। ఈ కార్యక్రమానికి తిరుమల తిరుపతి దేవస్థానం అడ్వైజర్ కమిటీ సభ్యులు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు వడ్డేపల్లి రాజేశ్వరరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు। ఈ సందర్భంగా బ్రాహ్మణ సమాఖ్య వారు వడ్డేపల్లి రాజేశ్వరరావును శాల్వాతో సత్కరించి వేద పండితులు ఆశీర్వచనం చేశారు। హిందూ ధర్మరక్షణ కోసం బ్రాహ్మణులు చేస్తున్న సేవా కార్యక్రమాలను ప్రశంసనీయమని, కూకట్పల్లి నగర బ్రాహ్మణ సమాఖ్య వారికి ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా తాను అందిస్తానని హామీ ఇచ్చారు। ఈ రోజు కుక్కడపల్లి నగర బ్రాహ్మణ సమాఖ్యలో గత 22 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి సామూహిక ఉపనయన మహోత్సవం జరిగింది। ఈ కార్యక్రమంలో 20 మంది వటువులు పార్టిసిపేట్ చేశారు। 300 మంది బ్రాహ్మణులు పార్టిసిపేట్ చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు। ఈ ప్రతి సంవత్సరం జరిగేటువంటి భారతీయ సంస్కృతి బ్రాహ్మణ్యం ప్రకారం వటువుని బ్రాహ్మణుడు ద్విజుడు అని పిలువబడతాడు। ఉడుగైన తర్వాత బ్రాహ్మణత్వం పొందుతుంది కనుక ఈ సందర్భంలో ఈ వటువులందరికీ కూడా బ్రాహ్మణత్వం స్వీకరించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉంటాం। ఈ బ్రాహ్మణత్వం స్వీకరించిన తర్వాత నిత్యం సంధ్యావందనం చేసుకుంటూ జాతి యొక్క అభివృద్ధి కోసం పాటుపడాలని సత్సంకల్పంతోనే ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాం। ఈ కార్యక్రమాలను గత 22 సంవత్సరాలు